హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రింట్ పేస్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది అనమాట. మనకైతే ఆపరేషన్స్ మేనేజర్గా ఈ యొక్క వేకెన్సీ తీయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అయితే ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం జరిగింది. భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో రిమోట్గా మీరైతే వర్క్ చేసుకోవచ్చు, అంటే ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. ఒకవేళ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు లాగిన్ అయినట్లయితే ఈ నైపుణ్యాలన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఈ నైపుణ్యాలు వచ్చేసరికి ఇక్కడ చూడండి, జాబ్ పోస్టర్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. జట్టు నాయకత్వం, బడ్జెట్, లాజిస్టిక్స్ నిర్వహణ, కార్యకలాపాల నిర్వహణ, చర్చలు, ఆపరేషన్స్లు, అలాగే శిక్షణ, సరఫరా గొలుసు నిర్వహణ, ప్రాజెక్ట్ ప్రణాళిక, జట్టు నిర్వహణ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క స్కిల్స్ మీ యొక్క ప్రొఫైల్కి యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అలాగే నెక్స్ట్ ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఉద్యోగం గురించి చూసుకుంటే లాజిస్టిక్స్ తయారీ లేదా ఈ కామర్స్ వంటి పరిశ్రమల్లో అనుభవం ఉన్న డైనమిక్ అభ్యర్థిని అయితే వీళ్ళు వెతుకుతున్నారు. ఉద్యోగ వివరణ వచ్చేసరికి ది ప్రింట్ స్పేస్ అనేది కళా సమాజానికి సామాజిక వాణిజ్యంలో ప్రపంచ నాయకుడుగా గ్రహిస్తారనమాట. మేము బలమైన సోషల్ మీడియా అనుచరులు ఉన్న కళాకారులకు మార్కెటింగ్ సేవలను అందిస్తాము అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇది వారి అభివృద్ధి చెందుతున్న డబ్బు ఆర్జించే ఆన్లైన్ బ్రాండ్లు నిర్మించడంలో సహాయపడుతుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అత్యాధునిక సాధనాలు, డేటా ఆధారిత వ్యూహాలు మరియు సృజనాత్మక పట్ల మక్కువతో మేము కళాత్మక దర్శనాలను వాణిజ్య విజయగాథలుగా మారుస్తున్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే యూకే, జర్మనీ మరియు యుఎస్ఏలో కార్యకలాపాలతో మేము 149 దేశాలకు 95,000 కంటే ఎక్కువ ఆర్డర్లను డెలివరీ చేసాము. 1690+ కళాకారులు తమ బ్రాండ్లను స్కేల్ చేయడంలో సహాయపడ్డాము అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క కంపెనీలో అయితే అర్థవంతమైన ప్రభావాన్ని సృష్టించడానికి కళ మరియు సాంకేతిక విలీనం చేయడం పట్ల మక్కువ ఉన్న వినూత్న బృందంలో మీరు భాగం కూడా అవుతారని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వెబ్సైట్స్ ద్వారా వాళ్ళు ఏమేమి చేశారో అవన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఉద్యోగ అవలోకనం వచ్చేసరికి మనకి ఇక్కడ మా కోతో కలిసి డైనమిక్ ఆచరణాత్మక పాత్రలో పనిచేయడానికి మేము చురుకైన మరియు విశ్లేషణాత్మక ఆపరేషన్స్ మేనేజర్స్ కోసం కోరుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ పదవికి డేటాను ఆ కార్యాచరణ అంతర్దృష్టిలోకి అనువదించగల, క్రాస్ ఫంక్షనల్ సవాళ్ళను పరిష్కరించగల మరియు ప్రభావవంతమైన కార్యాచరణ మార్పులకు నాయకత్వం వహించగలిగే వ్యక్తి అయితే అవసరం అనమాట. ఆదర్శ అభ్యర్థికి లాజిస్టిక్స్ తయారీ లేదా ఈ కామర్స్ వంటి పరిశ్రమల్లో 3 సంవత్సరాల ప్లస్ ఆపరేషన్స్ నిర్వహణ అనుభవం అనేది ఉండాలి. వేగవంతమైన సహకార సెట్టింగుల్లో అభివృద్ధి చెందుతున్న మరియు విభిన్న బాధ్యతలను నిర్వహించడంలో నైపుణ్యం ఉన్న వ్యక్తులను ఈ పాత్ర ఉత్తమంగా సరిపోతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే కీలక బాధ్యతలు చూసుకుంటే ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ బట్టి మీకైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఉత్పాదకత మరియు సామర్థ్యాన్ని నడిపించడం అనమాట. మీకైతే ఖచ్చితంగా రావాలి. ట్రెండ్లు, అసమర్థులను వీటన్నింటి గురించి కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. డాష్బోర్డ్ డేటాను కూడా విశ్లేషించే విధంగా ఉండాలి. అలాగే వర్క్ ఫ్లోలను కూడా మీరు క్రమబద్ధీకరించే విధంగా ఉండాలన్నమాట. లాభదాయకత మరియు వ్యయ నిర్వహణ మెరుగుపరిచే విధంగా ఉండాలి. సో ఏదైతే పొదుపు అవకాశాలు ఉంటాయో వాటిని గుర్తించే విధంగా ఉండాలి. అలాగే సరఫరాదారులకు అంచనా వేసే విధంగా ఉండాలి. ఖర్చు సమర్థవంతమైన ప్రక్రియలను కూడా నిర్ధారిస్తూనే మీరు ఉండాలన్నమాట. టీమ్ ఆప్టిమైజేషన్ మరియు మద్దతు అనమాట. జట్టు ఉత్పాదకతను అంచనా వేయగలిగే విధంగా ఉండాలి. సిబ్బంది స్థాయిలో కూడా అసమతుల్యతలను పరిష్కరించే విధంగా ఉండాలి. గరిష్ట పనిభారాన్ని సమర్థించడానికి ఫ్రీలాన్స్ నిపుణులను నిర్వహించే విధంగా ఉండాలి. అధిక పనితీరు గల బృందాన్ని నిర్మించడానికి స్పష్టమైన శిక్షణ సామగ్రిని అభివృద్ధి చేసి ఉండాలన్నమాట. ఉత్పత్తి ప్రక్రియ మెరుగుదల అనమాట.
ఉత్పత్తి వర్క్ ఫ్లోలను మెరుగుపరచడానికి మరియు లోపాలను తగ్గించడానికి డేటాను ఉపయోగించుకునే విధంగా ఉండాలి. స్కేలబిలిటీ మరియు నాణ్యత ప్రమాణాలను నిర్వహించడానికి వ్యవస్థలు, సాధనాలు మరియు విధానాలను అప్గ్రేడ్ చేయగలిగే విధంగా ఉండాలి. స్థిరమైన మరియు అధిక నాణ్యత ఉత్పత్తి ప్రక్రియలను నిర్ధారించుకునే విధంగా ఉండాలన్నమాట. కార్యాచరణ సమన్వయం అంతర్గత కళాకారులకు నిర్వహణ మరియు నిర్మాణ బృందాలు మధ్య ప్రధాన సంబంధ బిందువుగా మీరైతే వ్యవహరించాలి. సంక్లిష్టంగా ఉండాలి. స్థిరత్వాన్ని కొనసాగించే విధంగా ఉండాలి. చేతితో సంతకం చేసిన కృతులు మరియు వస్తువులతో సహా బేస్పోక్ ప్రాజెక్టులు నిర్వహించే విధంగా ఉండాలి. లాజిస్టిక్స్ మరియు నెరవేర్పు నిర్వహణ, అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులు ఇవన్నీ కూడా మీరే చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అధిక డిమాండ్ ఉన్న కాలంలో స్టాక్ నిర్వహించి సమస్యలు ముందుగానే ఊహించే విధంగా ఉండాలి. అలాగే పాపప్ ఎగ్జిబిషన్ నిర్వహణ. సో ఎక్కడైతే ఎగ్జిబిషన్ అవుతుందో లండన్, న్యూయార్క్, ప్యారిస్ ఇటువంటి అన్నిటిలో కూడా మీరు ఎగ్జిబిషన్ నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. ఉత్పత్తి చిత్రాల నిర్వహణ అనమాట. చిత్రాలు ఏవైతే ఉంటాయో ఈ కామర్స్ స్టోర్లో అధిక నాణ్యత దృశ్య ఆస్తులను అందించడానికి ఫ్రీలాన్సర్ రీచ్ అవుట్లతో మీరు సంబంధాలను ఏర్పరచుకోవాలి. జనరల్ సహాయంతో సరఫరాదారులకు సోర్సింగ్ చేయడం, కాంట్రాక్టర్లను నిర్వహించడం మరియు ఉత్పత్తి సామర్థ్యాన్ని విశ్లేషించడం వంటి పనుల్లో కోకి మద్దతు ఇచ్చే విధంగా ఉండాలి. వ్యాపార కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి అవసరమైన అదనపు పనులను కూడా నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే కీలక అర్హతలు, అనుభవం అనేది అవసరం. లాజిస్టిక్స్ తయారీ లేదా ఈ కామర్స్లో ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో కనీసం 3 సంవత్సరాలు అనేది మీకు అవసరం అనమాట. విశ్లేషణాత్మక నైపుణ్యాలు, డేటా విశ్లేషణ, వ్యయ నియంత్రణ మరియు నివేదిక సృష్టిలో నైపుణ్యం అనేది చాలా అవసరం అనమాట. సాంకేతిక నైపుణ్యం, అధునాతన ఎక్సెల్ నైపుణ్యాలు, అలాగే డాష్బోర్డులు మరియు డేటా నిర్వహణ సాధనాలతో అనుభవం అనేది చాలా అవసరం అనమాట. సమస్య పరిష్కార సామర్థ్యం అనమాట. మూల కారణాలను గుర్తించడంలో మరియు ప్రభావవంతమైన పరిష్కారాలను అమలు చేయడంలో విజయాన్ని ప్రదర్శించే విధంగా ఉండాలన్నమాట. కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనమాట. జట్టులో సహకరించడానికి మరియు వాటాదారుల సంబంధాలను నిర్వహించడానికి బలమైన సామర్థ్యం అనేది చాలా అవసరం అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే అనుకూలత, వేగవంతమైన సహకారం మరియు చురుకైన వాతావరణాల్లో వృద్ధి చెందుతుంది అనమాట. సో ప్రాజెక్ట్ నిర్వహణ వచ్చేసరికి బహుళ పనులు మరియు ప్రాజెక్టులను ఏకకాలంలో నిర్వహించగలిగే నిరూపితమైన సామర్థ్యం అనేది చాలా అవసరం అనమాట. మీకు వివరాలపై శ్రద్ధ. సో వివరాలపై శ్రద్ధ వహించే విధంగా ఉండాలి. ఫలితాలు ఆధారిత విధానం కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇష్టపడే అర్హతలు, అంతర్జాతీయ లాజిస్టిక్స్ మరియు నెరవేర్పు ప్రక్రియలతో అనుభవం, అలాగే ప్రాజెక్ట్ నిర్వహణ సాధనాలు మరియు సాఫ్ట్వేర్లతో పరిచయం అనేది చాలా అవసరం అనమాట. ప్రదర్శనలు లేదా సృజనాత్మక ఉత్పత్తి వర్క్ ఫ్లోలను నిర్వహించడంలో ముందస్తు అనుభవం అనేది చాలా అవసరం. స్కేలబుల్ సిస్టమ్లు మరియు ప్రక్రియలను అభివృద్ధి చేయగలిగే సామర్థ్యం కూడా చాలా అవసరం అనమాట. మాతో ఎందుకు చేరాలి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కస్టమర్ సంతృప్తికి అత్యుత్తమ ఖ్యాతి ఉన్న కంపెనీలో భాగం అయ్యే విధంగా ఉండాలన్నమాట. అలాగే కళ మరియు సాంకేతికతతో కోడల్లో వేగవంతమైన వినూత్న వాతావరణంలో పనిచేయగలిగే విధంగా ఉండాలన్నమాట. ప్రపంచ బృందాలతో సహకరించే విధంగా ఉండాలి మరియు ప్రఖ్యాత కళాకారులు మరియు బ్రాండ్ వృద్ధులకి దోహదపడే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఉండవలసిన స్కిల్స్ అనమాట. సో నైపుణ్యాలు అనమాట. సో ఇది నోటిఫికేషన్ పూర్తి వివరాలు. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కింద అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుందండి. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వెళ్తూ మన పేజీని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది కిందన నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అది ఆ వాట్సాప్ నెంబర్ని కూడా మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు ఆ నెంబర్తో. ఓకేనా? సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది.
మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.